అయ్యా విశేషంగా వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా నువ్వు మాట తప్పని వాడుకున్నట్టుగానే నీ కుమారులమైన మేము కూడా మాట తప్పకుండా జీవించడం సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మని వర్షం మా మీద కొమ్మరించిన ఆయన బలముగా నా తండ్రి నాయన మా పట్ల కార్యములు జరిగించండి ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది జరగదు అంటే అది ఆయన చిత్తమైతే, అది నీతిగంటే, అది పరిశుద్ధమైనదైతే, ఆయనకి ఇష్టానుసారంగా నువ్వు జీవించినప్పుడు తప్పకుండా మన జీవితాలు అద్భుతాలు చేస్తాడు. ఇప్పుడు జరగబోవచ్చు, కానీ నీతిమంతులు ఎంత శ్రమ పడితే అంత మహిమ వాళ్ళకి. హల్లెలూయా. నీతిమంతులకి అనేకమైన బాధలు కలిగితే కానీ యెహోవాయే వారికి రక్షణ దుర్గం, యెహోవాయే వారికి ఆశ్రయం. హల్లెలూయా.
చాలా మంది అనుకోవచ్చు, నేను ఇంత నీతిగా బతుకుతున్నాను కదా, ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, ఇంత భక్తి చేస్తున్నాను కదా, నాకు ఎందుకు జరగట్లేదని మీరు అనుకోకూడదు. దేవుడు ఏ విధముగా ఆయన సులువు మీద బాధలు పడి శ్రమపడి నోరు తెరవకుండా ప్రతి శ్రమను అనుభవించి మళ్ళా పునరుత్థాన దినమందు తిరిగి లేచాడో ప్రతి శ్రమ మీద మనకి జయం ఉంది. హల్లెలూయా. జయమా మరణమా క్రైస్తవుడికి ఇదే. హల్లెలూయా. అద్భుతములు మీరు జరిగించండి ప్రభా. ఎవరైతే నాయన వేదన బాధలో ఉన్నారో వారికి విడుదల దయచేయండి. ఆయా బంధకులున్న బిడ్డలకు విడుదల దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. అయా నీ పునరుత్థాన శక్తిని వారికి దయచేయండి. నీ ఆశీర్వాదమును కృపను వారిని కుమ్మరించమని వేడుకుంటున్నాను. ఇప్పుడు ప్రభానైనా అయ్యా తిరిగి లేచినప్పుడు కూడా సమయాన్ని పాటించే దేవుడు నా తండ్రి. నువ్వు చెప్పిన మాట తూచా తప్పకుండా నెరవేర్చున్నావు. 3 దినాలు లేచి ఉన్నావు నా తండ్రి. అలాగే నువ్వు 4వ జామున ఏ విధంగా జనుల యొద్దకు వచ్చి ఉన్నావో శిష్యుల యొద్దకి, అదే విధంగా 4వ జామున ప్రభా నువ్వు లేచి ఉన్నందుకు వందనాలు అయ్యా. అక్కడ కూడా సమయాన్ని పాటించావు నా తండ్రి నాయన. అలాగే నా తండ్రి నీ సన్నిధానానికి వచ్చిన ప్రతి బిడ్డను విడువనన్నట్టుగా నాయన నీ దేవదూతలను కావలుగా ఉంచి ఉన్నావు ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. అలాగే నీ సేవకులకు నా తండ్రి ఎవరైతే క్షమింపబడాలని ఉందో ప్రభా, వారు ప్రార్థన చేసినప్పుడు ప్రభా క్షమాపణ దొరికినట్లుగా మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీకు వందనాలు. ఎవరైతే మేడగది అనుభవంలోకి నువ్వు నడిపించాలనుకుంటున్నావో శిష్యుల ప్రభా, అపోస్తుల కార్యాలు మేడగది అనుభవంలో శక్తి పొందుకొని మీరు కార్యాలు జరిగించమని చెప్పావు నా తండ్రి. ఈ బిడ్డలు కూడా యెరూషలేము ఈ మందిరంలో సియోను అనే మందిరంలో నా శక్తి పొందుకున్నట్టుకు సహాయం చేయి. నీ బలము ధరింపజేసుకున్నట్టుకు సహాయం చేసి అగ్ని వలె మార్చండి. మేడగది అనుభవంలోకి నడిపించండి నా తండ్రి. ఏ శత్రువు బిడ్డలు ముట్టకుండా సహాయం చేసి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో నూతన కార్యాలు బిడ్డల పట్ల జరిగించమని వేడుకుంటూ ప్రభా. ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని జ్ఞాపకం చేసుకొని, వచ్చిన నూతన కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా, అనేక మంది నూతన విశ్వాసులు వచ్చినారు, వారి కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ప్రభా మేమందరం తిరిగి కలిసేందుకు మీరు కలిసాటను భద్రపరచుకోండి అయ్యా. నా తండ్రి 20వ తారీఖు నైట్ మేము వెళుతుండగా నా తండ్రి అయ్యా బెంగళూరు పరిచయం కూడా మీరు దీవించండి నా తండ్రి. అక్కడ 4 దినముల కోడికలు జరుగుతుండగా కోడికలన్నీ ఆశీర్వాదకరంగా జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా. మాకు తోడుగా ఉండి నడిపించండి. అధికమైన ఎండలు రాకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి క్షేమము సమాధానము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామమునికి సంపూర్ణ విజయము కలుగునుగా. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కనికరము, పరిశుద్ధాత్మ సహవాసం మనకి పరిశుద్ధులందరికీ యేసయ్య వచ్చే వరకు తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూర్చోండి. మీ దగ్గరికి ఆహారం వస్తుంది. మీరు ఎవరు నుంచొని బఫే టేబుల్ తీసుకోమంటే ఆహారం మీ దగ్గరికి వస్తుంది. ఒక చిన్న చరణం పాడుకుంటూ పనులు చేద్దాం. చాపలను తీసాం. జయ ప్రార్థన ఆహారం అయిపోయిందా చేయించుకోండి, లేట్ అయిపోతుంది కదా, అర్జెంట్ ఉన్నాను కదా. జయ 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 పరిశుద్ధపరచు. అందరికీ సమృద్ధిగా సరిపోయినందుకు సహాయం చేయండి. ఎవరు తీసుకెళ్తారు సార్. రమ్మను రమ్మను అయ్యా వెళ్ళిపోయాడు.